ఇవాళ మనం ధ్యానించబోయే వాక్య భాగము దేవుని కొరకు వేచిండుట. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి ఇది. మూల వాక్యం చూసుకొని వాక్యంలోనికి వెళ్దాం. యోషియా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మూల వాక్యము. తర్వాత వివరణలోనికి బైబిల్ వివరణలోనికి వెళ్దాం. మూల వాక్యం చదువుదలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోతారు. ఇది మూల వాక్యం. ఇది దేవుని కొరకు మనం వేచి ఉంటే అలిసిపోవడం ఉండదు, ఓడిపోవడం అనేది ఉండదు, సన్నగిల్లిపోవడం అనేది ఉండదు. దేవుని కొరకు వేచి ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి నా వివరణలు చూసుకొని బైబిల్ వివరణ చూసుకుందాం. ఈ మెసేజ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ మెసేజ్ నాకే. కారణం ఏంటంటే నేను దేవుని కార్యాల కొరకు వేచి ఉన్నాను. నేను అలాగే మీకు కూడా ఇది అవసరం. మీరు అనేకమైన కార్యాల గురించి వేచి ఉన్నారు. మా జీవితంలో జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అని మీరు కూడా వేచి ఉన్నారు. కనుక దేవుని కొరకు వేచి ఉండేటప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తాడు అనే విషయాలు ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. దేవుని కొరకు వేచి ఉండుట అనే వివరణలు చూద్దామంటే, నెంబర్ 1, దేవుని కోసం వేచి ఉండటం అంటే, దేవుని కొరకు వేచి ఉండడం అంటే కష్ట సమయాల్లో కూడా ఆయన వాగ్దానాలపై ఓపికగా ఆధారపడటం. ఆయన వాగ్దానాల మీద ఓపికగా ఆధారపడడం. దేవుని కొరకు వేచి ఉండడం అంటే నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడు. దేవుడు అనుకున్నట్టుగా దేవుడు చేస్తాడు. ప్రతి మనిషి ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటేనండి, చాలాసార్లు చెప్పాను, పుట్టుక చావుల మధ్య ఉన్నది జీవితం. ఆ జీవితం యొక్క నిర్వచనం ఏంటంటే నువ్వు అనుకున్నట్టు జరగకపోవడమే జీవితం. ప్రతి మనిషికి బోల్డ్ ఆస్తులు ఉంటాయి. అమెరికా వెళ్ళిపోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి, లైవ్ చేయాలి, ఇవి చేయాలి అని ఉంటాయి. ఏం జరగవండి. దేవుడు ఏది నిర్ణయించాడో అదే నీ జీవితంలో జరుగుతుంది. కనుక మళ్ళీ చదువుతలేదు. దేవుని కోసం వేచి ఉండటం అంటే, దేవుని కొరకు వేచి ఉండడం అంటే కష్ట సమయాల్లో కూడా ఆయన వాగ్దానాలపై ఓపికగా ఆధారపడి. నేను ఎన్ని కష్టాలు అనిపించానో మీకు తెలుసు. ఈ సంఘం ఇలా నడిపించుకొస్తున్నాం అంటే ఏదో ఒక గులాబీల పాన్పులో నడిపించుకు రావట్లేదు. అనేక సమయాలు మీకు తెలుసు. సంఘం నడుస్తుందో నడదో, సంఘం ఉంటుందో ఉండదో పరిస్థితులు తెలుసు. కానీ సంఘం సంఖ్యలో ఆత్మలాగా అభివృద్ధి చెందుతూనే ఉంది. కారణం ఏంటంటే ఆయన మీద నమ్మకం కొంచెం వెయిట్ చేస్తున్నాం మనం. మళ్ళీ చదువుతలేదు. దేవుని కోసం వేచి ఉండటం అంటే కష్ట సమయాల్లో కూడా ఆయన వాగ్దానాలపై ఓపికగా ఆధారపడి. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది అని ఉంటుంది. కానీ ఏం కంగారు పడాల్సిన పని లేదు. దేవుడి కార్యాలు చేస్తాడు. నెంబర్ 2, ఇది విశ్వాసం యొక్క అభ్యాసము. ఇది విశ్వాసుల యొక్క అభ్యాసము. అంటే విశ్వాసులకే ఇది. అవిశ్వాసాన్ని వాడు కష్టం వస్తే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతాడండి. అవిశ్వాసులు కష్టం వస్తే గుడికి కూడా రావడం మానేస్తారు. అవిశ్వాసకి కష్టం వస్తే ప్రార్థన కూడా చేయరు. విశ్వాసకి కష్టం వస్తే ప్రార్థన ఎక్కువ చేస్తాడు. విశ్వాసకి ఎంత కష్టం వస్తుందో అంత దేవుడికి దగ్గరికి వస్తాడు. అవిశ్వాసకి కష్టం వస్తే దేవుడికి అంత దూరంగా వెళ్ళిపోతాడు. అందుకే ఏమంటున్నాడు, మళ్ళీ చదవది. ఇది విశ్వాసం యొక్క అభ్యాసము. విశ్వాసుల యొక్క అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ ఆఫ్ ద బిలీవర్స్. ఇక్కడ ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతూ ఆయన సార్వభౌమత్వాన్ని జ్ఞానాన్ని అంగీకరిస్తారు. ఆయన సార్వభౌమత్వం అంటే దేవుడే చేస్తాడండి. నీ ద్వారా నా ద్వారా ఏం జరగవు. నేను ఉదయకాలం లేచి ఏం ప్రార్థన చేశానండి, ఏడ్చి, ప్రభువా మీరు ఇస్తేనే కదా నాకు ఏదైనా జరుగుతుంది, మీరు ఇస్తేనే కదా నేను ఏమైనా చేయగలను. కనుక దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు మన జీవితంలో తప్పనిసరిగా. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ధైర్యంగా ఉండు. నీ హృదయం ధైర్యం తెచ్చుకొనిమ్ము. ఎవరి గురించి కనిపెట్టుకోమన్నాడండి? చీఫ్ మినిస్టర్ గురించో ప్రైమ్ మినిస్టర్ గురించో కనిపెట్టుకోవడం కదా అండి. నా వరకు నేను ఎవరిని లెక్చానండి. దేవుడు నేనేనండి, అంతే. నాకు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినా నాకు అనవసరం అండి. వాళ్ళ నాసికారు అందరూ రూపులు కరిగిన వాళ్ళు. వాడు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. వాడు
కానీ మనం ఎవరి దగ్గరికి వచ్చాం? సార్వభౌమైన దేవుడి దగ్గరికి వచ్చాం. చెప్ప మళ్ళీ చదవది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఒక్కరు కనిపెట్టుకో. నువ్వు ఉద్యోగం బాగుండాలి, నీ పరిస్థితులు బాగుండాలి, నీ విద్య బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, దేవుని మీద కనిపెట్టాలి తప్ప అత్తమావుల మీద, తల్లిదండ్రుల మీద, మా నాన్నగారు ఎంత ఆస్తి సంపాదించారు, ఇది జరుగుతుంది అంటే ఆలోచన పెట్టుకోకండి దయచేసి. నా వరకు నేను ఒంటరివాడిగానే ఎప్పుడు ఆలోచిస్తానండి. నా వరకు ఎవడు నాతో లేడని ఉంటానండి. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఇంకా ఆశీర్వాదం నడిపిస్తున్నాడు. తర్వాతమా ధైర్యముగా ఉండుము. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ధైర్యం. ఎంతమందికి ధైర్యం ఉంటుందండి? చిన్నదానికి భయపడిపోతాం మనం. ధైర్యంగా ఉండాలి. నీ హృదయం ధైర్యం తెచ్చుకొనుము. హృదయము ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడైతే ధైర్యం అయిపోయిందో పోతామండి మన జీవితంలో. భయం అనేది దేవునికి సంబంధించింది కాదు, భయం అనేది సాతానికి సంబంధించింది. కనుక ధైర్యంగా ఉండాలి. తర్వాతమా బైబిల్లోని చాలా మంది వ్యక్తులు దేవుని కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు మనం బైబిల్లో ఇలా వేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా వరకు అయితే నేను 72 సంవత్సరాలు వేచి ఉన్నాను. నేను మీ వరకు అనేక సంవత్సరాలు వేచి ఉన్నారు జరగాలి కార్యాలని. బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి చూద్దాం. ఎవరు అని చదువు తల్లి? అబ్రహాము. దేవుడు తన కుమారుడైన ఇస్సాకు జననం కోసం, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు జననం కోసం వాగ్దానం చేసిన తర్వాత అతను 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు. 25 సంవత్సరాలు అంటే 25 నిమిషాలు కాదండి, 25 రోజులు కాదు, 25 సంవత్సరాలు. ఏంటి, మనం ప్రార్థన చేస్తే రాత్రి పని అయిపోవాలా, ప్రార్థన చేస్తే ఈ రోజు అయిపోవాలి పని, ప్రార్థన చేస్తే వారంలో అయిపోలే. 25 సంవత్సరాలు అండి. నేను 18 సంవత్సరాలు షిప్యార్డ్లో పనిచేసి ప్రభువుని అడిగాను ఫుల్ టైం మినిస్ట్రీ రావాలి. వచ్చాను. 18 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ఇల్లు ఆ పెద్దలు కట్టడానికి 18 సంవత్సరాలు, అన్నీ 18లే. ఇవాళ 72 సంవత్సరాలు వచ్చాయి. నాకు నా ఆ విషన్, నా దర్శనంలో నేను ప్రవేశించాలి, దాని గురించి కనిపెట్టుకున్నాను. నేను దర్శనం వదులుకోలేదు, నేను కనిపెట్టుకొని జరగాలి, కంపల్సరీగా జరగాలి. కనుక అబ్రహాముకి దేవుడు ఎలా చెప్పిగానే పుట్టిలేదు ఇస్సాకు. 25 years కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత ఆ కుమారుడు అతన్ని గొప్ప దేశంగా చేస్తాడు. ఆ కుమారుడు వల్ల గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి. దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆశీర్వాదాలు చూస్తామండి. నీ సొంత నిర్ణయాలతో పోతే నీ జీవితమే పనికిమాలిన జీవితం అయిపోతుంది. సామెతల్లో చక్కగా రాస్తాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. ఇవాళ ఎక్కువ మంది పాడైపోతుంది ఏంటంటే సొంత ఆలోచన. నేను ఇలా చేస్తే అలా చేస్తే పని అయిపోద్ది, ఇలా చేస్తే అలా చేస్తే పైకి వచ్చేస్తాడు. పైకి రారండి. మీ సొంత ఆలోచనలు ఎప్పుడు మిమ్మల్ని కిందకి తీసుకుని వెళ్ళిపోతాయి. తర్వాతమా యోసేపు గారి గురించి చెప్తున్నాడు. ఈజిప్ట్లో గుర్తించబడి బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు 13 సంవత్సరాలు బానిసత్వము, 13 సంవత్సరాలు బానిసత్వం మరియు జైల్లో గడిపాడు. అండ్ యోసేపుకి ఇలా కళ్ళొచ్చి కానీ ఐగుప్తు గవర్నర్ అయిపోలేదు. యోసేపు కళ్ళు వచ్చిన తర్వాత ఏమేడండి, అన్నదమ్ములు తీసుకెళ్ళి ఆ గుంటలో పడిస్తారు, ఆ తర్వాత తీసుకెళ్ళి బానిసగా అమ్మేశారు, ఆ తర్వాత తీసుకెళ్ళి పొత్తిపోరు ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చి జైలుకి పోయాడు. ఎన్ని సంవత్సరాలు గడిపాడమ్మా? 13 సంవత్సరాలు. 13 years. 13 సంవత్సరాలు అంటే 13 నిమిషాలు కదండి. మనం ఒక నిమిషం ఆగలేమండి. దేవుడు పని చేయకపోతే దేవుడే లేడని చెప్పేస్తారు చాలామంది. సో యోసేపు అనేవాడు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. తర్వాత మోషే గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి ముందు అరణ్యంలో 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మిథ్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు కనిపెట్టాడు. 40 సంవత్సరాలు అంటే మళ్ళీ చేసే 40 సెకండ్లు కాదు, 40 రోజులు కాదు, 40 years. అండి ఇవాళ నా జీవితం కూడా మోసే జీవితానికి ఒక అనుబంధంగా ఉంటుందండి. 40 సంవత్సరాలకి నేను కరెక్ట్గా ప్రభు సేవలోని ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాను. 40 సంవత్సరాలు. ఇప్పుడు అండి 80 సంవత్సరాలకి ఇంకా నాకు ఎంత 8 సంవత్సరాలు మిగిలి ఉంది. నా దర్శనంలో సాతానుడు గలిబిలి చేశాడు. నమ్మిన మనుషులు నన్ను మోసం చేశాడు. సుమారుగా ఒక 2 కోట్ల రూపాయలు నేను నష్టపోయాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, 8 సంవత్సరాలు మరలా నీ సామ్రాజ్యాన్ని నేను బలపరచబోతున్నాను. ఈ 8 years నీ దర్శనానికి నేను సిద్ధపరచబోతున్నాను. 80వ సంవత్సరం నుంచి 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతుకుతాను. ఏం కంగారు పడకండి. 180 సంవత్సరాలు అంటే ఇంకా 40 సంవత్సరాలు బతుకుంటాడు ఈయన.
అమ్మో పాస్టర్ గారు, ఇంకో 48 సంవత్సరాలు ఈయన భరించాలా? మీరు భరిస్తారో భరించరో నాకు అనవసరం. దేవుడు నాకు చెప్పిందే చెప్తాను. ఇంకా 48 సంవత్సరాలు జీవిస్తాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ 80 సంవత్సరాల తర్వాత అత్యున్నతమైన పరిచర్లో నేను వాడుకోబోతున్నాను అంటున్నాడు దేవుడు. నాకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు. కనుక మోసే జీవితానికి నాది కొద్దిగా అనుబంధంగా ఉంటుంది. ఆయన 120 సంవత్సరాలు బ్రతికి, నేను 120 సంవత్సరాలు బ్రతికి. నా మరణం లేదండి. బరేలు గారు నా గురించి మీరు రానవసరం లేదు. మరణం లేదు, ప్రభు రాకుండా ఎత్తుపడతాను. కనుక మోసే ఏంటండి 40 సంవత్సరాల మిద్యంలో ఈ వెయిటెడ్ 40 ఇయర్స్ అంటే ఆలోచించేయండి. అక్కడ ఒకటి లేడు, గొర్రెలు ఈయన మాట్లాడగలడు, గొర్రెలతో చెప్పుకోవాలని బాధ. ఆయన పలకరించేవాడు లేడు. ఆ గొర్రెలు తీసుకెళ్ళేటప్పుడు ఏదో చిన్న మూట కడితే ఆ మూట తినడం, ఆ తర్వాత సాయంత్రం వరకు ఆయన మరి తిండితో కూడా ఇది లేదు ఆయనకి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 45 సంవత్సరాలు. అంటే మోసే అనుకొని ఉంటాడు నా పని ఇక్కడ అంతమైపోద్దేమో అని కూడా అనుకొని ఉంటాడు. ఆ 40 సంవత్సరాల గ్యాప్ తర్వాత 40 సంవత్సరాలు మోసే దేవుడు బలమైన సాధనంగా వాడుకున్నాడు. తర్వాత దావీదు రాజుగా అభిషేకించబడటానికి, దావీదు గారు రాజుగా అభిషేకింపబడటానికి మరియు వాస్తవానికి సింహాసనాన్ని చేపట్టడానికి మధ్య, ఆయన సింహాసనం మీదకి ఎక్కడానికి మధ్యనే సుమారు 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 15 ఇయర్స్ దావీదు వేచి ఉన్నాడండి. అంటే దావీదు లాంటి జీవితం నేను అంటానండి శత్రువు కూడా ఉండకూడదండి. మహానుభావుడు దావీదు, గొప్పవాడు అండి దావీదు. సౌలు రాజుతో బాధలు పడ్డాడు. ఆడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. అడవుల్లో, గుహల్లో, కొండల్లో తిరుగులాడాడు. అలాంటి స్థితిలోనే రాశాడు 23వ దావీదు కీర్తన. గడాంధకారపు లోయలలో సంచరించినప్పుడు రాశాడు అన్నమాట. ఆయన ఏటవుతాడు ఆయనకి తెలియదు. సౌలు రాజు గొడవ పోయిందంటే పిల్లలతో గొడవ. అభిషాలోమి గడైతే ఆడంచాడే రాజుగా ప్రకటించేసుకున్నాడు. వాడే ఆడి తండ్రిని చంపించడేమో అని అప్పుడు ఆయన మళ్ళీ ఒక విలాప గీతం రాశాడు. అక్కడ అప్డేట్ రాశాడని నేను గుమ్మనై ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటే బాగుండని. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధలు అనిపిస్తారో దావీదు అన్నీ అనుభవించాడండి. ఇంకా నీచకార్యాలు జరిగాయి, ఇప్పుడు ప్రస్తుతానికి అనవసరం. దావీదు ఎంతకాలం వెయిట్ చేశాడమా? 15 సంవత్సరాలు, 15 ఇయర్స్, సాలిడ్ 15 ఇయర్స్ ఆ సింహాసనకి వెళ్ళడానికి వెయిట్ చేశాడు. దావీదు తొందరపడి ఉంటే మనలాగా ఆయన రాజు అయి ఉండేవాడు కాదు, చక్రవర్తి అయి ఉండేవాడు కాదు. మోషే తొందరపడి ఉంటే నాయకుడు అయి ఉండేవాడు కాదు. యోసేపు తొందరపడి ఉంటే ఆయన గవర్నర్ అయి ఉండేవాడు కాదు. అబ్రహాం తొందరపడి ఉంటే వాగ్దానాలు అనుభవించేవాడు కాదు. తర్వాత అమ్మా యేసు. ఇక తీరా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. తన బహిరంగ పరిచర్యను యేసు ప్రభు గారు బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి 30 సంవత్సరాలు వేచి ఉన్నారు. 30 ఇయర్స్ అండి. చాలామంది సేవకి వెళ్ళిపోవాలని. సేవ అనేది సామాన్యమైన పని ఏంటండి? మీలో అనేకులు బోధకులు కావద్దని చెప్పాడు. ఏమంటే నేను ఎన్ని సంవత్సరాలు కనిపెట్టి దేవుని సేవలోకి వచ్చానండి. నేనేదో గుళ్ళో తిరుగుబాటు చేసో నాకు 10 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో అని గుళ్ళు పెట్టలేదు నేను. దేవుడు పిలుపుని బట్టి వచ్చాను. 30 ఇయర్స్ ఒక దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ తండ్రికి పనుల్లో సహాయం చేస్తూ ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించాడు ఆయన 30 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య చేశాడు. అంటే యేసు ప్రభు గారే కనిపెట్టుకుని ఉంటే నువ్వు నేను కనిపెట్టుకొని ఉండవండి. తర్వాత దానియేలు యెరూషలేమును రక్షించడానికి దేవుని జోక్యం కోసం వేచి ఉన్నాడు. దానియేలు వేచి ఉన్నాడు యెరూషలేము దీని గురించి, మరియు ప్రార్థించాడు. దానియేలు వెయిటెడ్. ఆ యెరూషలేము అనే విమోచన గురించి కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. తొందరపాటు పడలేదు, సేవకులు ఎవరు తొందరపాటు పడలేదండి. తర్వాత యోబు గణనీయమైన బాధల ద్వారా వేచి ఉన్నాడు, అతని స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అండ్ గణనీయమైన బాధలు అంటే అర్థం ఏంటండి? స్నేహితులు వ్యతిరేకమైపోయారు, భార్య కూడా వ్యతిరేకమైపోయారు. ఇవాళ చెప్పాలంటేనండి నేను ఆ బుక్లో రాశాను, పాస్టర్స్ భార్యలు సాతాను దూతలు అని రాశాను. పాస్టర్ని భార్య వల్ల పొందే బాధను ఒకటి చెప్పుకోలేడు ఆ పాస్టర్. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఎందుకు చేస్తానంటే పాస్టర్కి పెద్ద సాతాను ఎవరంటే భార్యే. కారణం ఏంటంటే అటు చెప్పుకోలేడు. ఆవిడ ఎంత ఇసుగిస్తుంటుందో, ఎన్ని మాటలు అంటుంటుందో వాడు చెప్పుకోలేడు అంటాడు. అప్పుడు ఏంటంటే ప్రజలు ఏమంటారండి, భార్యకే చెప్పుకోలేడు, ఇటు మాకేం బోధలు చేస్తాడంటాడు. అందుకే నా బుక్లో రాశాను,
పాస్టర్స్ భార్యలు సాతాను యొక్క ముద్దు బిడ్డలని రాశాడు. చదవమ్మ, ఇక్కడ యోబు గారి భార్యే తనకి వ్యతిరేకం అంటే ఎందుకు రాయకోవాలంతే జబ్బులు అవిని దేవుడు దూషించేసి ఆ జబ్బు నుంచి పైకి వచ్చిరా అని చెప్పి. కానీ యోబు విశ్వాసాన్ని కోల్పోలేదు, చివరి వరకు నిలబడ్డాడండి. అంటే నేను చెప్తున్నాను, నాతో దేవుడు ఉన్నా లేకపోయినా నా దర్శనం దేవుడు నెరవేరుస్తాడు. చూస్తారు మీరు ఒకరోజు పాస్ గారు ఏం చెప్పారు అని జరిగే దేవుడు చేశాడని చెప్తారు మీరు. దాంట్లో ఉన్నాడు పోయినాడు పోతాడు అంతే. లేనోడి గురించి నాకేం బాధలేదు, ఎవడైనా నాకు అనవసరం. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మాత్రం 100% జరిగి తీరుతుంది. తర్వాతమా కాలేబు మరియు యెహోషువ. వీళ్ళు ఎవరండి? ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇద్దరే మిగిలేరండి. కాలేబు యెహోషువలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు, వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు ఇశ్రాయేలీలతో కలిసి అరణ్యంలో 40 సంవత్సరాలు వేచి ఉన్నారు. 40 years అండి. వాళ్ళిద్దరు వెళ్ళారు ఆ కానాన్ దేశంలోకి. మిగిలిన వాళ్ళందరూ ఆ అరణ్యంలోనే రాలిపోయారు. రాలిపోవడం అనే మాట అంటే ఇది తిట్టేటప్పుడు తప్పు మాట కావాలి అనుకుంటూ ఉండండి. కానీ బైబిల్లో రాయబడ్డది, ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి అరణ్యములో రాలిపోయేరి. అందుకే అంటుంటారు కదా, కోపం వచ్చినప్పుడు ఎందుకే అలా రాలిపోతున్నావు, ఎందుకురా అలా రాలిపోతారంటే పోతావు రాను అని లెక్క అనమాట. అందరూ రాలిపోయారండి, ఎవడు లేడు. ఐగుప్తు నుంచి అందరూ పోయారు. మోషేకి దేవుడు ఒక కృప ఇచ్చాడు, ఏంటంటే నువ్వు దాంట్లో ప్రవేశించు కానీ దూరం నుంచి అది చూసి ఎంజాయ్ చేయమన్నాడు. ఎందుకంటే మోషే కూడా దేవునికి బాధ కలిగించాడు. నేను చెప్తున్నానండి, సేవకుడు మోషే కాదు, వెక్టర్ ప్రభాకర్ ఎవడైనా సరే దేవుడు చెప్పింది చెయ్యాలండి అంతే. దేవుడు చెప్పిన మాట వినాలంతే, అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాం. కనుక దేవుని కొరకు వేచిండుట అనే వివరాలు మనం చూసామండి. బైబిల్ వివరంలోకి వెళ్దాం. మూలవాక్యం పాప చదివి మళ్ళీ చదువుతుంది. యెషయా 40:31 చదువురా. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూస్తేనే నూతన బలం పొందుతారు. లేకపోతే అని దగ్గుకొని బైబిల్కి బదులుగా మందుల డబ్బాలు పట్టుకొని ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టరు, ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టరు, ఈ రోగాలతోటే జీవిస్తారు. నా మాటలు మీకు రుచించవండి, నా మాటలు మీకు రుచించు. దురాశ గర్భమును ధరించి పాపము గంటది, పాపము పరిపక్వమై మరణానికి అంటది. నీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి కాదు నేను వెళ్ళవలసింది, యేసుప్రభు దగ్గరికి వెళ్ళు. దేవాన్ని నాకు చూపించని అడుగు, నీ పాపాలు చూపించమని అడగండి. ఆ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. నాలో పాపము లేదని ఎవడని అనుకుంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. చాలామంది అండి నేనేం తప్పు చేయలేదండి. నువ్వు తప్పు చేయకూడదండి. నా బైబిల్ ఏం చెప్తుందండి? నీ బైబిల్ ఏం చెప్తుందండి? నీతిమంతుడు ఒక్కడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీతిమంతురాలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీతిమంతుడివి. వాళ్ళు భయంకరమైన పాప జీవితం ప్రజలందరికీ తెలుసు, కానీ వీళ్ళు పాపులని వాళ్ళు తెలుసుకోరు. అందువల్ల రోగాలు, బాధలు. ఎవరి గురించి ఎదురు చూడాలండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలము, రెన్యూ. నిన్న మధ్యాహ్నం ఒకటి హోటల్కి వెళ్ళాం భోజనం. బంధువులలో వచ్చారనమాట, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి. అలా మాట్లాడుతూ ఒకటి వచ్చాడు విదేశాల నుంచి వచ్చి, సార్ మీకు ఎంతంటే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి అన్నాడు. వాళ్ళకి కరెక్ట్గా చెప్పారు సార్ అన్నాడు. నన్ను చిన్న నవ్వుతున్నాడు. ఏం సార్ అన్నాడు. 72 సార్ మీకు 72 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఏంటండి? యెహోవా ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. నువ్వు ముసలిదానిలాగా అయిపోయి, ముసలాళ్ళగా అయిపోయి, అమ్మ నల్లలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను. నూతన బలం అది. నూతన బలం కాదు, ఉన్న బలం ఊడిపోడు. అర్థమవుతుందండి? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడలేదు, డాక్టర్ గురించి చూస్తున్నావు, ప్రభు దగ్గరికి రావట్లేదు, లోకం దగ్గరికి వెళ్తున్నావు. అందువల్ల నీకు నూతన బలం రాదు, ఉన్న బలం ఊడిపోతుంది. నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎగిరిపోవడానికి ట్రై చేయకండి. పక్షిరాజు వాళ్ళు ఎగురుతారంటే అర్థం ఏంటి తెలుసండి? పక్షులన్నిటిలో అత్యున్నత మంది గద్దండి. అది చాలా పైకి వెళ్తుంది. గద్ద వెళ్ళినంత హైట్కి కాకులు, పావురాలు ఏ వెళ్ళలేవు. అందుకే పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజు వాళ్ళే పైకి ఎగురచ్చు. ఏంటి నాకు ఎప్పుడు అలాంటి ఆశలు ఉంటాయండి సార్. నాకు అనిపిస్తుంది ఇండియా అంతా సువార్త ప్రకటించాలా ఏంటి దేవుడు నాకు చూపించాడండి. మీరు చూస్తారు హెలికాప్టర్స్ మీద వెళ్ళి నేను సువార్త ప్రకటించబోతున్నాను త్వరలో. దేవుడు నాకు చూపిస్తున్నాడు అది. ఇండియా అంతా చర్చిలు కట్టబోతున్నాడు త్వరలో. దేవుడు నాకు చూపిస్తున్నాడు అది.
యెహోవా కొరకు ఏంటి నూతన బలం రావాలి. పక్షిరాజులు మాకు సాళ్ళు అండి, మాకు ఇంక మాకు పెద్ద గుడి వద్దు ఏమొద్దు, ఈ సాళ్ళు ఏంటంటే నువ్వు పక్షిరాజులకు ఎగురుతావా? నూతన బలం వస్తుందా? చాలామంది పైకి రాకపోవడానికి కారణాలు అవేనండి. విలియం కేరీ అని ఏం చెప్తాడంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, నీ బిడ్డల గురించి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఏంటి సామ్యూల్ బాబు ఏదో సామాన్యంగా ఉండాలని నేనాడు ఆశించలేదండి. నా కొడుకును ఒక స్పెషల్గానే పెంచాను. నేను ఒక భార్య లేనప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు నా కొడుకు గురించి చెప్తూ, సామ్యూల్ చాలా తలాంతులు కలిగిన వాడు అని చెప్తే ఏడుస్తున్నాడు ఆయన. అంత అమూల్యమైన కొడుకు. ఏంటి మీరు ఎవరో మీరేటో మీ తల్లిదండ్రుల మీదే మీ ఆధారపడి ఉంటుందండి. నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుడు కానీ వారు విడవబట్టి చూడలేదని చెప్తాడు. అంటే మా నాన్నగారిని బట్టి మేము ఇలాగ ఉన్నామండి. ఇవాళ మా నాన్నగారు నీతిగా జీవించడం అంటే ఏంటో నేర్పించాడు మా నాన్నగారు. మా నాన్నగారు ఇతరులు ఆశించకూడదని నేర్పించాడు మా నాన్నగారు. కట్న కానుకలను తీసుకోకూడదని మా నాన్నగారు మాకు నేర్పించాడు. నీది కాంతి కోట్ల పక్కన ముట్టుకోకూడదని మా నాన్నగారు నేర్పించాడు. మేమెవరమండి? మా నాన్నగారి యొక్క ప్రతిరూపాలమే. బాసిల్ సామ్యూల్ గారు మీరు ఎవరు చూడవసరం లేదు, నన్ను చూస్తే చాలు మా నాన్నగారు కనిపిస్తాడు. మా నాన్నగారు మీ సామాన్యమైన కుటుంబం అండి. మేము సామాన్యమైన కుటుంబం, కమలిల్లు, కరెంటు లేదు, ఇంటర్మీడియట్ వరకు కరెంట్ అంటే మాకు తెలియదు. ఇవాళ మేము జీవిస్తున్న కోట్లు ఇచ్చేసే విలువైన ఇల్లులండి. ఇవాళ మేము జీవిస్తున్న జీవితాలు మా బంధువులు కూడా మనం రీచ్ అవ్వలేడు అటువంటి జీవితాలు. నేను మా చెల్లి చెప్పింది, రేపు మళ్ళీ చెప్తాను స్మారకోటలో మా చెల్లి ఎలాగ మా చెల్లి జీవించబడ్డది. మా చెల్లి అయితే మా అందరికంటే అత్యధికంగా ఆశ్చర్యపడి మా చెల్లి ఆర్థిక పరంగా. కనుక ఏంటంటున్నాడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలేక పరిగెత్తుదురు. అమ్మా నల్లేకపోతున్నాను అమ్మ గుడికి రా, అమ్మ ఎట్లా ఎక్కలేకపోతున్నాం అండి అయ్యగారు. అమ్మ ప్రార్థన మీటింగ్ నల్లేకపోతున్నానండి అయ్యగారు. సినిమాలకి పరిగెట్టి వెళ్తారు, వాళ్ళ అమ్మకు రోగం వచ్చిందంటే పరిగెట్టుకొని వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాయ రోగాలు వచ్చాయంటే పరిగెట్టుకొని పోతారు. గుడి అనగానే జబ్బులు జ్ఞాపకం వస్తాయండి. గుడి అనగానే ఏటబద్ది మధ్య చదివింది చదువు అలేక పరిగెత్తుదురు. అలసిపోవడమా? మీ పాస్ట్ గారు అలసిపోవడం అవడం చూశాడండి. నేను అలసిపోను కదా, అందరినీ పరిగెట్టిస్తాను. నేను మా రెండని అంటున్నాడు, ఒరే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభాకర్ గారు చెప్పారు అంటున్నారా, ప్రభాకర్ గారు చెప్పారు, అరే నువ్వు పడుకో, వాళ్ళు పడుకో, నువ్వు వేటరా అంటున్నాడు. నేను చెప్పిన మాట వినాలండి, కూడా నేను చెప్పింది చెయ్యాలి, వినాలి అంతే. నేను పరిగెడతాను, వాళ్ళు పరిగెట్టిస్తాను. ఏటమది మళ్ళీ చదువు అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవద్దు. పరిగెట్టడం వదిలేండి, పోనీ కనీసం నడాలి కదా. పరిగెట్టడం లేదు, సమస్యలుగా నడిచిపోలేదు. ఏంటి ఇది నేను స్వతంత్రించుకుంటున్నానా లేదా? 100% నేను దీన్ని స్వతంత్రించుకుంటున్నాను. తర్వాత యెహోవా రక్షణ కొరకు కనిపెట్టుకోండి. ఇప్పుడంతా బలం గురించి అండి. రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. అండి ప్రభు రక్షణ నీకు లేకపోతే నీ జీవితం వేస్ట్ అండి. దానికి మూలవాక్యం ఏంటంటేనండి, లెమెంటేషన్స్ చాప్టర్ 3:25-26 విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26. తన్ను ఆశ్రయించు వారి ఎడల జాగ్రత్తగా ఆలోచించండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నీవు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ పట్ల దయ కలిగిన వాడు అని చెప్తున్నాడండి. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నావు, అత్తగారి సొమ్ములను ఆశ్రయిస్తున్నావు అండి. మా అత్తగారు వాళ్ళు ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక నయా పైసా నేను ఇప్పుడు ఆశించలేదండి. మా నాన్నగారు వేస్తే నేను తీసుకోలేదండి. మా వియంకుడి దగ్గర మీ నయా పైసా తీసుకోలేదండి. నేను ఏమైనా దేవుని కృప అయినానంతే. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడి మీద ఆధారపడి ఆయన ఆశీర్వదిస్తాడండి. సామ్యూల్ బాబు గారికి నేను చెప్పాను, అందరూ నీ సేవలు వాడుకుంటున్నారు, అందరూ నా సేవలు, నీకెవడ సాయం చేయడం, నాకు ఎవడ సాయం చేయలేదు కూడా. ఈవేళ ఒంటరి ప్రయాణమే చేస్తున్నాను రా అని చెప్పానండి. చదవ మళ్ళీ ఆ మాట. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన వెతికితే ఆయన దయ చూపువాడు. ఆయన దయ చూపిస్తాడు. ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు లాయర్లు వెతుకుతున్నావు, పోలీస్ స్టేషన్ వెతుకుతున్నావు, లాంటి సలహాలకు వెళ్తున్నావు అండి. నా హోల్ లైఫ్లో నుండి నేను ఎవరి దగ్గర సలహాకి వెళ్ళలేదండి. హోల్ లైఫ్లో
నాకు ఏ సమస్య, ఎంత పెద్ద సమస్యను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటాను అంతే. ఎవరి సలహాలు నేను తీసుకోనండి. నాతో సలహా చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి. నేను నిజానికి చాలా పెద్ద మీటింగ్ అయింది. పాస్టర్ వచ్చాడు. నేను మొన్న దినాన్ని గంట సేపు నాతో ఫోన్లో మాట్లాడాను. నాతో ఎక్కువ మంది మాట్లాడరు, నేను ఎవరితో మాట్లాడాను. నేను ఆ పాస్టర్ చేయారే, నువ్వు మన మాట్లాడాలి నాకు చాలా ఆదరణ కలిగేది అంటే పక్కన, సార్ మీరు ఫోన్ ఎత్తి మాట్లాడతారండి. అందరితో మాట్లాడి, నాతో మాట్లాడడానికి కూడా మనిషికి అర్హత ఉండాలి. సలహా చెప్పడానికి కూడా మనిషికి అర్హత ఉండాలి. అర్హత లేనివాడి దగ్గరికి వెళ్ళి ఆడిల్లే పాడైపోతే ఆడి దగ్గర సలహాలు తీసాడు, ఏం సలహాలు చెప్తాడండి? పాడైపోయినాడు మీకేం సలహాలు చెప్తాడండి? ఒక రోగి దగ్గరికి వెళ్ళి అమ్మగారండి ఆరోగ్యం కూడా ఏం సలహా చెప్తుంది? అలా ఆ డాక్టర్ దగ్గర ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తుందండి. కనుక ఏంటమ్మా అదే మాట చదువు. తన్ను వెదకువారి ఎడల ఆయన దయ చూపువాడు. దయ చూపిస్తాడు. నరులు ఆశ కలిగి, చాలా జాగ్రత్తగా మాట, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఓపికతో కనిపెట్టడం మంచిదట. దేని మళ్ళీ చదివి అదే మాట. నరులు ఆశ కలిగి ఏటు ఉండాలమ్మా? నీకు ఆశ, థ్రస్ట్ ఉండాలండి. థ్రస్ట్ అండి. నాకు దేవుడి పని తప్ప ఇంకో పని ఉండదండి. నేను నా సంఘం అంతే. మీకు అన్నీ అలా సమకూరుతున్నాయంటే 24 hours మీ గురించి ఆలోచిస్తానండి. 24 hours. నేను మా తమ్ముడు బరియలు అయింది, నేను నైట్ అంతా అలా వర్క్ చేస్తున్నాను. తెల్లవారుగానే వాళ్ళకి ఫోన్లు చేస్తాను. పని ఇవ్వాలి, టైంలీ పని అవ్వాలి. నాకు ఏటు ఉండాలమ్మా? నరులు ఆశ కలిగి, ఆశ ఉండాలండి. ఆశ ఉంటే నీవన్నీ పనులు వదుకొని దేవుని సేవకు వస్తాను. ఆశ ఉండాలి. థ్రస్ట్ అంటాడు దాన్ని. నాకు దేవుడి పని అంటే ఆశ అండి. పరుగులు తీస్తాను దేవుడి పని అంటే. ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. దేనికి ఆశ అండి? ప్రభు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం. దానికి ఏంటి అవసరం అండి? ఓపిక అవసరం, పేషెన్స్. అదే వాళ్ళ మెసేజ్, కనిపెట్టుకొని ఉండడం. తర్వాత అండి యెహోవా కృప. యెహోవా కృప 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువురా. అందుకు నా కృప నీకు చాలును. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు అండి. నేను 8 షేడ్స్ ప్రార్థన చేశాను. January 1st నుంచి అయితే కన్నీటి ప్రార్థన హృదయాంతరంగా నుంచి ఏడుస్తున్నానండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వెప్పుడు బలహీనరాలు అప్పుడే బలవంతురాలువి. నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడివి. ఎప్పుడు? దేవునిలో. నాట్ ఆన్ యువర్ ఓన్. నిన్ను బట్టి నువ్వు బలవంతురాలుగా, నిన్ను బట్టి నువ్వు బలవంతుడిగా. దేవునిలో నువ్వు బలవంతుడివి, దేవునిలో బలవంతురాలివి. చదవం అదే మాట. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఏంటి? నీ బలహీనతల్లోనే దేవుని శక్తి పరిపూర్ణ అవుతుందండి. ఏంటి? నాకు నిన్నటి దినాన్ని ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యగారు మీరు ఎన్ని కష్టాలు పడ్డారండి, ఎన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారండి, వాటన్నిటిలో మీరు నిలబడ్డారండి, అందుకే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడండి అని చెప్పాడు. తర్వాత కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. అంటే బలహీనతల్లో దేవుడు దూరంగా వెళ్ళిపోవడం కాదు, బలహీనతలో దేవుడు దూషించాడు, దాంట్లో సంతోషించాలి, ఆకలిలో దేవుని సంతోషించాలి. అంటే పౌలు శీలను శుభ్రం కొట్టేసి చెరసాల్లో పడేశారండి. మామూలు అయితే ఏం చేస్తాడండి? దేవుని సేవ చేసి తిని కష్టాలు అవసరమా? దేవుని సేవ చేసి దెబ్బలు అవసరమా అని దేవుణ్ణి దూషిస్తారు, కొట్టుని దూషిస్తారు. పౌలు శీలు ఏం చేస్తున్నారండి? అక్కడ పాటలు పాడుతున్నారండి. దర్ సింగింగ్ అంటు ద లార్డ్. ఆ పాటలు ఏం చేసేయండి? చెరసాల తలుపులు తెరబడిపోయాయి. ఆ పాటలు ఏం చేసేయండి? ఆ చెరసాల అధిపతి మార్మల్స్ పొందడానికి పనిచేసాయి. షుడ్ వెరీ కేర్ఫుల్. చదవం అదే మాట. విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను అతిశయపడతానండి నా బలహీనత అంది. ఏంటి మీరు ఆలోచించండి. నా దేనస్థితి గురించి మీకు ఎప్పుడు చెప్పి, నా ఉన్నతి గురించి నేను చెప్పను ఎప్పుడు కూడా. ఎటువంటి దేనస్థితిలో దేవుడు మనం తీసుకొచ్చేది, ఎటువంటి దేనస్థితిని అనుభవించాను. తర్వాత నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఎందుకండి? నీతో ఉన్నది ఎవరండి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావు, అప్పుడే నువ్వు బలవంతురాలువే. అండ్ మీ కార్యాలు చేస్తుంటే ప్రజలందరూ ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర బోల్ డబ్బు ఎక్కువ ఉంది, అందుకు ఇష్టం సార్ ఖర్చు పెట్టేస్తుంటాడు అనుకుంటారు.
అతను ఏం లేదండి, దేవుడు కార్యాలు చేస్తుంటాడు అంతే, దేవుడు ఇస్తుంటాడు, దేవుడు పని చేస్తుంటాడు అంతే. నువ్వెప్పుడు బలహీనరాలు అప్పుడే నువ్వు బలవంతురాలువి, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడివి. నాకు జీవితంలో అనుభూతితో చెప్తున్నాను మీకు. తర్వాత గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను. బలహీనతలు అంటేనండి మనకు కలిగిన చిన్న చిన్న లోపాలు, లోటులు అవి అవి జనరల్గా అందరికి వచ్చాయి. రెండోది ఏంటమ్మా, నిందలలోను. ఏంటంటే మనకు అవసరమా అండి? మనకు అవసరమా? నీ గోలు నువ్వు పడుతున్నావు, నీ తిండి నువ్వు తింటున్నావు, నేను అనవలసిన పని ఏంటంటే అవతల వాళ్ళకి ఏంటి? ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరో మీకు తెలీదు, కానీ మీ గురించి చాలా చెడ్డ మాట్లాడుతుంటారు. నిందలు, ఇబ్బందులు. ముందేటమ్మా, నిందలు ఏంటి? చాలామంది అటు ఎవడో నాకు తెలియదు, ఇష్టానుసారి నన్ను మాట్లాడుతుంటాడు. నిందలు, ఇబ్బందులు అంటేనండి అనేక రకాల ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, మనం చెప్పుకోలేము అవతలాడికి మన ఇబ్బందుల్లోనూ హింసలు. అంటే ఎన్ని బాధలు పడుతుంటే హింస ఒకటి. మళ్ళీ హింసలు అనేవి ఎలాగ ఉంటాయండి? అత్త కోడలు హింసించడం ఏంటి, తల్లి పిల్లల్ని హింసించడం, తండ్రి పిల్లల్ని హింసించడం, రకరకాల హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. వీటన్నిటిలో సంతోషిస్తున్నానని చెప్తున్నాడండి పౌలు గారు. అండి నా వరకండి నాకు ఎవడు శత్రువులు లేరండి. పనికి మళ్ళీ ఏదో ఎదురైనా పలకరిస్తానండి, నాకు కీడు చేసినోడు ఎదురైనా పలకరిస్తానండి. కారణం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ ద థింగ్స్, ఇవన్నిట్లో నేను సంతోషిస్తున్నాను. ఏంటి మనం దేవునిలోకి వచ్చామంటే అర్థం ఏంటంటేనండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింప ఉద్దేశించువానికి శ్రమలు తప్పవు. యేసు ప్రభు నమ్ముకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఏటిని ఆహ్వానిస్తున్నావు? నువ్వు శ్రమలను ఆహ్వానిస్తున్నావు అనమాట. దాంట్లో ఏమంటున్నాడండి? సంతోషం ఉంటుంది అంటున్నాడు. లాస్ట్ అండి, యెహోవా ద్వారా భూమిని స్వతంత్రించుకొనుట. ఈ భూమిని స్వతంత్రించుకోవడం అనేది, ఆశీర్వాదాలు పొందడం దేవుని వల్ల తప్ప నీ వాళ్ళకి రావండి. దేవుడు నా మాటలు వింటున్నాడండి. నేను ఏ ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయలేదండి. ఇవాళ నాకు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, దేని గురించి నేను ప్రార్థన చేయలేదు. నా గురించి ఏది నేను దేవుని అడగలేదు. దేవుని సేవ గురించి అడుగుతాను, మీ గురించి ప్రార్థన చేస్తాను. నాకు అన్నీ ఆయనే ఇస్తున్నాడు. చెప్పారు కదా ప్రభు, మీరు అడగక ముందే మీకు ఏది అవసరమో నాకు తెలుసు అన్నాడు. దావీదు కీర్తన 37:34 మాట చెప్తున్నాడండి. యెహోవా ద్వారా భూమిని స్వతంత్రించుకొనుట. చదువుతాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నెంబర్ 1 అంటే దేవుడి మీద తప్ప ఎవరి మీద నువ్వు ఆధారపడకూడదండి. నేను నిజం చెప్తున్నాను తల్లి, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా ఎదురుగా పాస్టమ్ గారు కనిపించండి, బాబు కనిపించడు, ఎవరు కనిపించడు, దేవుడు నేనే అంతే. ఒక మనిషితో ఎలా సంపాదిస్తానో దేవుడితో అలా సంభాషిస్తానండి. అంటే ఆ స్థితికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను ప్రార్థనకి ఇలా మోకరించగానే నా గదంతా వెలుగు వచ్చేస్తుంది, నా గదంతా దేవదూతలు వచ్చేస్తాయండి, ఆకాశం తిరగబడుతుంది. ఆదివారం 2 ఆరాధనలు నేనే వాక్యం చెప్పాలి, కానీ 4 గంటలు వేసి ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. భక్తుడు ఏమంటాడంటే స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అంటాడు. నీ రోజుని ప్రార్థనతో ప్రారంభించమంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి రోజు ప్రారంభించో నీకు అన్నీ మంచి జరుగుతాయి. దేవుడే నీ బాధ్యత వహిస్తాడు. చదవది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము. ఆయన మార్గాలు అనుసరించాలి, నీ మార్గాలు కాదు. ఏంటి యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు దేవుడే, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మనం చాలా చిన్నవి ఆలోచిస్తామండి, నీ గురించి దేవుడు ఎక్కువగా ఆలోచిస్తాడు. మన చిన్న మార్గాల గురించి ఆలోచిస్తాడు, దేవుడు విశాల మార్గాల గురించి ఆలోచిస్తాడు. చదవమా. ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. భక్తిహీనులు నిర్మూలము కాగానే చూస్తాం. 2 చదవ మళ్ళీ అదే మాట, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అండి. భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నన్ను హెచ్చిస్తానంటున్నాడు అండి. ఏంటి నాకు ఆశ ఏంటండి, ఇండియా అంతా చర్చిలు కట్టాలి నా ఆశ. ఒక్క మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలి, సేవకులకు సహాయం చేయాలి, సేవకులు తరబీదు చేయాలి, మరలా ఒక ఉద్యమం రావాలి.
ఇవాళ అయితేనంటే ఒక 2-3 వారాల నుంచి ప్రార్థన చేస్తాను. ప్రభా ఇండియా నాకు గురించి ఈ ప్రభు అని అడుగుతున్నాను. ప్రభా ఇండియాలో గొప్ప ఉద్యమం కలిగే ప్రభు అని అడుగుతున్నాను. ప్రభు ఇండియాలో ప్రార్థనాపరులు లేపు ప్రభు అని అడుగుతున్నానండి. ఆశ భారతదేశం అంతా ప్రభు కొరకు సంపాదించబడాలి. ఎలాగండి? నీ ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే చాలండి. నీ ఒక్కదాని ప్రార్థన దేవుడు వింటాడు తల్లి. అంటే ఉద్యమం అనేది మోకతరాలు ఒక వ్యక్తి నుంచే వస్తుంది. ఉద్యమం అనేది అద్భుతాలు అనేవి ఒక వ్యక్తి నుంచే జరుగుతాయి. అండ్ వేల్స్ నగరంలో ఒక ముసలావిడ ప్రార్థన చేస్తుందట. ఆ వేల్స్ నగరం అంతా ఉద్యమం పడాలని ప్రార్థన చేస్తుందట. ఒకే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుందట. ఎవరు అడిగినా నేను ఒకే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఒకే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరు ఆ వ్యక్తి అని ఆవిడకే తెలియదు. ప్రార్థన చేస్తుంది. ఒకసారి డిఎల్ మూడీ గారు విమానం వేల్స్ నగరం మీద వెళ్తుందట. కరెక్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క పైలట్ చేయబడ్డాడు. సార్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మనం ముందుకు వెళ్ళలేము సార్, ఇక్కడ దించేయాలి ఇక్కడ అని చెప్పి. చిన్న ఎయిర్పోర్ట్ అక్కడ దించిమన్నాడట. దించిస్తే మరి నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళడం అవ్వలేదు. దైవ సేవకుడు కదండి ఆయన అన్నాడు. అందరు పిలిచాడట. మరి రాత్రి అంతా ఎక్కడ ఉండాలి కదా, ఈ ఊర్లో మీటింగ్ అన్నట. వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళిపోయి బోర్లు పట్టుకొని వెళ్ళిపోయి అందరినీ కేకలేసి పిలిస్తే ఆ చిన్న వేల్స్ నగర్లో ఒక పెద్ద ఉద్యోగం కొట్టడం జరిగిందటండి. అప్పుడు ఆ ముసలావిడ సాక్ష్యం చెప్పిందట, ఈయన గురించే నేను ప్రార్థన చేశానని చెప్పిందట. రివైవల్ స్టార్ట్ విత్ 1 పర్సన్ అండి. నేను చెప్తున్నానండి, మా ఆవిడ ప్రార్థన చేస్తుందో మా అబ్బాయి ప్రార్థన నాకు తెలియదు, కానీ నా ప్రార్థనే వాళ్ళని కాపాడుతుంది. మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నా ప్రార్థనే. ఏంటి ఏ పాస్టర్ ప్రపంచంలో చెప్పుండండి నేను చెప్పినట్టుగా. మీరెవరో మాస్కులు వేసుకోకండి, మీరెవరో డాక్టర్ దగ్గర పరిగెట్టకండి, మీలో ఎవడికి ఒక్కడికైనా కరోనా వస్తే నేను ప్రసంగాలు చేయనని చెప్పానండి. నాకులా చెప్పిన పాస్టర్ ప్రపంచంలో ఉండడండి. నేను మాస్కులు వేసుకోలేదండి. నేను మొన్న వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం, వాళ్ళు అందరూ మాస్కులు పెట్టేసుకుంటారు ఇప్పటికీ. నేను వాళ్ళు చూసి నవ్వుకున్నాను. అంటే వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా ఎవరు వాళ్ళు? చదవం అదే మాట. భూమిని స్వతంత్రించుకున్నట్లు మనం ఎవరు అండి? భూమిని స్వతంత్రించుకుంటాం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు నాకు చెప్పాడండి, వాగ్దానం ఇచ్చాడు, నేను హెచ్చిస్తానని చెప్పాడు. నా సంఘానికి నేను చెప్తున్నా, నా కుటుంబానికి, మీరు నాతో ఉంటారో ఉండరో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడు అత్యున్నతమైన స్థితిలోని మన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు అత్యున్నతమైన స్థితిలో నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దాని గురించే నేను వేచి ఉన్నానండి. లాస్ట్లో ఏం చెప్పాడమ్మా? భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు అంటే ఎవరండి? పక్క వీధులా, పక్క ఊరులా? యోబు కళ్ళెదురుగా భక్తిహీనులు ఎవరండి? ఫస్ట్ భక్తిహీనులు ఆయన భార్యే. ఆయన భార్యే ఫస్ట్ భక్తిహీనురాలు. ఎందుకురా ఈ గోలంతాను? దేవుని దూషించేసి రోగాల నుంచి పైకి వచ్చిరాను. భక్తిహీనులు అంటే అక్కడ పైన ఉంటారండి. నీ కొడుకే భక్తిహీనుడు, నీ కూతురే భక్తిహీనుడు. నా మాటలు మీకు ఎందుకు బాధ కలిగిస్తాయంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలందరూ గుళ్ళో ఉన్నారు ఈవేళ. మీ కొడుకు నీ గుళ్ళో ఉన్నాడా? నీ కూతురు గుళ్ళో ఉన్నదా? అటు రేపు అర్ధాంతంగా యాక్సిడెంట్లో చచ్చిపోతే గుండె బాదుకొని ఏడుస్తావా? నీ కూతురు జీవితం నాశనం అయిపోతే గుండె బాదుకొని ఏడుస్తావా? నీ ప్రార్థనలు నీ బిడ్డలు కాపాడుతాయండి. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కాపాడుతుందండి. నా అనుభవం చెప్తున్నానండి. నా మనవడికి చిన్న దెబ్బ తగిలిన ఒప్పుకోనండి, దేవుడితో గోజాడుతాను, పోరాడుతానండి. ప్రతిరోజు వాళ్ళని ఎత్తి పట్టుకుంటాను ప్రార్థనలో. నా మనవడు మళ్ళీ నా ఎదురుగా రావాలి, క్షేమంగా ఉండాలి. నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, మీ గురించి ప్రార్థన చేస్తాను. లాస్ట్ లేట్ అనడమా? భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. ఎవడు భక్తిహీనుడు? నీలో భక్తి ఉందా? నీలో చెక్ యువర్ సెల్ఫ్. వేకువజానే లేచి ప్రార్థన చేపితే నీకేసో సంబంధం లేదు తల్లి. ఒక పెద్దవాడు మధ్యకాలంలో ఫోన్ చేసింది, అయ్యగారు నాకు వేకువజానే లేచి ప్రార్థన చేయడం అవదండి, నాకు దేవుడికి సంబంధం లేదన్నాడు. అమ్మ నీ గురించి చెప్పలేదు తల్లి, నా యేసుప్రభు వేకువజానే లేచి ప్రార్థన చేశాడు, మీ పాస్టర్ గారు కూడా వేకువజానే లేచి ప్రార్థన చేస్తున్నాడు. నా బైబిల్ ఏంటంటే వేకువజానే లేచి ప్రార్థన చేయమని చెప్పి, నువ్వు చేయకపోతే అది నీ ఇష్టం అమ్మా అని చెప్పాడు. నువ్వు భక్తిహీనురాలు తెలుసుకోవాలంటే ఒక్కటేనండి, ఇఫ్ యూ హ్యావ్ నో ప్రేయర్ లైఫ్, యు ఆర్ నాట్ గాడ్లీ ఉమెన్, యు ఆర్ నాట్ గాడ్లీ పర్సన్. నీలో ప్రార్థనా జీవితం లేకపోతే నీకు దేవుడికి సంబంధం లేదండి. ఇంకో గుడ్ న్యూస్ మీకు చెప్తానండి, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యంకి వెళ్ళరు. గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యంకి వెళ్ళరండి. మారు మనసు అని ఉండాలండి.
ఆ మారు మనసు ఉంటే ప్రార్థన చేస్తామండి. ఆ మారు మనసు అనుభవం ఉంటే వాక్యం చదువుతామండి. ఆ మారు మనసు అనుభవం ఉంటే గుడికి పరుగులు తీసుకొని వస్తామండి. గుడికి వచ్చేసామంటే అది ఆశీర్వాదాలు నీకేం రావండి. చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తాం. మా రెండో భాగం మళ్ళీ చదువుతాలి. అంతే. భూమిని స్వతంత్రించుకున్నట్లు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ దేవుడు నిన్ను నన్ను పిలిచింది హెచ్చించడానికే. దేవుడికి ముద్దు బిడ్డలు లేరు. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు బాగుండాలన్నది ఆయన ఆశ. నీవు ఆరోగ్యంగా ఉండాలన్నది ఆశ. నీ కుటుంబం బాగుండాలన్నది ఆయన ఆశ. కానీ నీ కుటుంబం ఎందుకు బాగలేదు, నువ్వెందుకు ఆరోగ్యం లేవంటే ఆ రెండవ మాట నీకు వర్తిస్తుంది. ఏంటమ్మా చదవండి. భక్తిహీనులు నిర్మూలము కాగా. నువ్వు భక్తిహీనరాలుగా జీవిస్తున్నావు కాబట్టి నీకు రోగాలు. నువ్వు భక్తిహీనరాలుగా జీవిస్తున్నావు కాబట్టి నీ కుటుంబంలో కష్టాలు. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఇవన్నీ ఎదుర్కొంటున్నావు. ప్రభు దగ్గరికి రండి. అహంకారాలు విడిచిపెట్టండి, గర్వాలు విడిచిపెట్టండి. ఎందుకు నాకు ఈ ఆశీర్వాదం రాలేదంటే నీ గర్వాన్ని దేవుడి దగ్గర విడిచిపెట్టండి. ఎందుకు నేను నా దీవించబడట్లేదు? ప్రభు దగ్గరికి రండి. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ఎక్కడికి వెళ్తున్నామండి? మావి గారి ఇంటికి వెళ్తున్నామా? అత్తగారి ఇంటికి వెళ్తున్నావా? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నావా? ఎవరి దగ్గర పోతున్నామండి? ప్రభు దగ్గరికి రండి. ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు, నీ కుటుంబానికి శాంతి ఇస్తాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలుగును గాక. దేవుడికి ఇష్టరాలుగా నువ్వు ఉంటే, దేవుడికి ఇష్టడిగా నువ్వు ఉంటే సమాధానం కలిగి ఉంటావు. వీటన్నిటికీ మూలం ఏంటంటే దేవుని కొరకు వేచి ఉండడం. ఎవరి మటుకాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశోధన చేసిన కృపాబైడ ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. మీ కొరకు వేచి ఉండే కృప, మీ అద్భుత కార్యాలు చూడడానికి వేచి ఉండే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.